this is Shahin. Welcome back to Learn Something More YouTube channel. Today we will discuss Andhra Pradesh State Intermediate First Year 1B, Chapter number 2, Transformation of Axis, Exercise 2A లో first one. When the origin is shifted to 4, minus 5. Origin అనేది shift అయిందంటేనన్నా 4, minus 5. By the translation of axis, find the coordinates of the following points with reference to new axis. New axis సంబంధించింది పాయింట్స్ని ఫైండ్ అవుట్ చేయండి. న్యూ యాక్సెస్ యొక్క కోఆర్డినేట్స్ని ఫైండ్ అవుట్ చేయాలంట. సో ఇక్కడ షిఫ్టెడ్ పాయింట్ ఇచ్చారు కదన్నా h, k ఈక్వల్ టు 4, minus 5 అండ్ సో x, y పాయింట్ ఇచ్చారు 0, 3. మనకి ఏం కావాలి? న్యూ యాక్సెస్ యొక్క కోఆర్డినేట్స్ కావాలి. ఓకే, సో నౌ x డాష్ ఈక్వల్ టు x మైనస్ h అండ్ y డాష్ ఈక్వల్ టు y మైనస్ k కదమ్మా. ఎస్, x డాష్ ఈజ్ ఈక్వల్ టు x మీన్స్ 0 మైనస్ h మీన్స్ 4 అండ్ y డాష్ ఈక్వల్ టు మైనస్ 5 సారీ y కదా 3 minus into minus plus 5. So x dash equal to minus 4 and y dash equal to 8. Therefore, new axis reference to find the coordinates of the following points with reference to the new axis. The new coordinates x dash y dash equal to minus 4, 8. ఓకే, సేమ్ ఇలానే రిమైనింగ్ 2 చేసేద్దాం. సెకండ్ వన్, గివెన్ origin shifted point h, k equal to 4, minus 5. ఓకే, పాయింట్ ఇచ్చారు కదా x, y ఈక్వల్ టు minus 2, 4. నౌ x డాష్ ఈక్వల్ టు x minus h అండ్ y డాష్ ఈక్వల్ టు y minus k. x డాష్ ఈక్వల్ టు x మీన్స్ minus 2 minus h మీన్స్ 4, that means minus 6. y dash equal to y means 4 minus k means minus 5 minus into minus plus y dash equal to 9. Therefore, the new coordinates x dash y dash equal to minus 6, 9. Next, third one, given origin shifted point h, k ఈక్వల్ టు ఇది అన్నిటికీ సేమేనన్నా. ఓకే, అండ్ x, y ఈక్వల్ టు 4, minus 5 సేమే ఉన్నాయి రెండు కూడా. ఓకే, నౌ x డాష్ ఈక్వల్ టు x minus h అండ్ y డాష్ ఈక్వల్ టు y మైనస్ k. నన్ను కొంతమంది x డాష్ y డాష్ న్యూ కోఆర్డినేట్స్ కదా, అవి క్యాపిటల్ లెటర్స్లలో కూడా తీసుకుంటారు మమ్మల్ని, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, సో x మీన్స్ 4 మైనస్ h మీన్స్ 4 అండ్ y డాష్ ఈక్వల్ టు x మీన్స్ minus 5 మైనస్ y మీన్స్ minus 5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో x dash equal to 0 and y dash also equal to 0. Therefore, the new coordinates x dash y dash equal to 0, 0. So ఇంతేనన్నా క్వశ్చన్ నెంబర్ 1 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో మనము క్వశ్చన్ నెంబర్ 2 సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.